ఇట్ ఈస్ ఇన్ రికార్డింగ్. ఓకే. Yeah. సో ఇప్పుడు మనం బేసిక్ గా ఇందాక చెప్పుకున్నదంతా సో రికార్డ్ కాలేదు. సో ఒకసారి రీకాల్ చేద్దాము. ఓకే, మీకు అర్థమైంది కదా? అర్థమైంది. లినక్స్ అంటే మనకు ఒక వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాము. సో అదే విధంగా మనం ఏం ఎక్స్ప్లోర్ చేసామంటే వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద లైనక్స్ అని చెప్పుకున్నాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ కెర్నల్ అండ్ షెల్ అండ్ అప్లికేషన్ లేయర్. సో వాట్ రెస్పెక్ట్ టు ద పర్టికులర్ ఆపరేషన్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వాట్ దే ఎగ్జాక్ట్లీ డూయింగ్ అనే చెప్పుకున్నాం. ఓకేనా? అదే విధంగా వీ కెన్ కంపేర్ విత్ ద అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అండ్ లైనక్స్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. సో ప్రజెంట్ ఏం చేస్తున్నాము, ఒక సర్వర్ అనేది లాంచ్ చేసాము. సర్వర్ కి వీ నీడ్ టు కనెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఆ సర్వర్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాము? బేసిక్ థింగ్ తీసుకుంటే సో మొబైల్ స్టార్ వీ నీడ్ టు కనెక్ట్. సో నౌ ఎడిట్ సెషన్ వ్యూ పబ్లిక్. మన పబ్లిక్ ఐపీ జస్ట్ మనకి అందరికి తెలుసు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ వరకు అందరికీ తెలుసు కామన్ గా. ఎందుకంటే డైలీ వీఆర్ డూయింగ్ ద సేమ్ యాక్టివిటీ ఫర్ ద కనెక్షన్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో మనం ఫస్ట్ యాక్షన్ ఏం చేయాలి? సో దీనికి సంబంధించిన సపోజ్ ఈ సర్వర్ ఉంది. ఈ సర్వర్ నేను లాంచ్ చేశాను. సర్వర్ అసలు ఎలా లాంచ్ అయింది, దీనికి సంబంధించిన ఫైల్ డైరెక్టరీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, సో అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను. అవన్నీ నేను చూడాలంటే ఎలా చూస్తాను? ఇప్పుడు నాకు విండోస్ అనుకో, డైరెక్ట్ ఇక్కడికి వెళ్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఫైల్ సిస్టమ్ దగ్గర కొడితే నాకు ఈ సిస్టమ్ గురించి, సో ఈ సిస్టమ్ లో ఏమున్నాయి అంతా వచ్చేసింది. సో అదే విధంగా ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో నేను ఎలా చూడాలి అంటే సో వన్ ఆఫ్ ద పాత్ దట్ ఈస్ అండ్ రూట్ అనమాట. సో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అని కొట్టామంటే ఈ ఫార్వర్డ్ స్లాష్ లో ఈ సిస్టమ్ ఎలా కాన్ఫిగర్ అయ్యింది, ఈ సిస్టమ్ కెపాసిటీ ఎంత, ఈ సిస్టమ్ ఏమేమి రన్ అవుతున్నాయి, ఈ సిస్టమ్ లో ఏమున్నాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ డినోట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఈ పాత్ లో ఉన్నా. సో ఇక్కడ సంథింగ్ నేమ్ అనేది ఉంది, సంథింగ్ నాకు ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నానో నేను చూడాలంటే ఫస్ట్ కమాండ్ ఏంటంటే చూడాల్సింది, సో ఇన్ ద లైనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బేసిక్ కమాండ్స్ అనమాట. సో pwd అని కమాండ్ ఇస్తాం. సో pwd అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రెసెంట్ నేను ఏం డైరెక్టరీ క్రియేట్ చేయాల. సో ఇక్కడ నేను ఒక డైరెక్టరీ పాత్ కానీ సో ఏం చేయాలి, ఒక యూజర్ ఫేస్ లో ఉన్నా ప్రెసెంట్ నేను. ఏది నా యూజర్ EC2 యూజర్ అనేది ఒక యూజర్ ఫేస్ లో ఉన్నా. సో ఓకే ఫైన్. సో ఇక్కడ నుంచి నేను నా పర్టికులర్ రూట్ పాత్కి వెళ్ళి అసలు సిస్టమ్ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు ఈ సిస్టమ్ లో ఏముంది, అసలు ఏం కాన్ఫిగర్ చేస్తుంది, అసలు ఎలా కాన్ఫిగర్ చేస్తుంది అనేది చూడాలనుకుంటున్నా. సో దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక కమాండ్ యూజ్ చేస్తాం, cd. ఓకే, cd అంటే చేంజ్ డైరెక్టరీ. అంటే ఇక్కడ నుంచి నువ్వు వేరే లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నావు. ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాలి. సపోజ్ ఇక్కడ అనుకోని మనం ఈజీగా షిఫ్ట్ అయిపోతాం. లైక్ ఇక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. సో లేదంటే ఇక్కడికి వస్తాం. ఏది కావాలంటే అది డైరెక్టరీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఫోల్డర్ అనేది. బట్ ఇక్కడ లైనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ షుడ్ బి గివ్ ఇట్ యాజ్ అనే కమాండ్ అనమాట. ప్రతిదీ కూడా కమాండ్ ఇస్తేనే ఆ కమాండ్ లోకి మనం ఎంటర్ అవ్వగలుగుతాం. సో చూడండి ఇక్కడ pwd అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నౌ గివ్ ఇట్ యాజ్ సెకండ్ కమాండ్ యాజ్ cd. సో cd ఇన్ ద సెన్స్ చేంజ్ డైరెక్టరీ. సో ఈ డైరెక్టరీ నుంచి మనం ఎక్కడ చేంజ్ అవుతున్నాము, cd అండ్ ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఇది పాయింట్ అయ్యింది, ఇప్పుడు చూడండి pwd అని కొడితే ప్రీవియస్ కమాండ్ కి ఇప్పుడు కమాండ్ కి డిఫరెన్స్ అర్థమైంది. సో ఎప్పుడైతే pw కొట్టామో మీరు వాట్ ఆర్ ద స్టేట్ కరెంట్లీ యు ఆర్ ల్యాండింగ్, మీరు ప్రెసెంట్ ఎక్కడ ల్యాండ్ అయి ఉన్నారు అని మనం తెలియాలంటే వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ కమాండ్ యాజ్ అనే pwd. సో ఇక్కడ నాకు ఓకే. సో ఇక్కడ నాకు ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అయిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఐ నీడ్ టు సి. సో నేను ఇక్కడ ఒక ఫోల్డర్ లోకి వెళ్ళా. ఓకే, నా దగ్గర ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లో ఏముందో నేను లిస్ట్ చేయాలనుకుంటున్నాను. దెన్ యూ కెన్ డబుల్ క్లిక్, వీఆర్ ఏబుల్ టు సి. సో వాట్ ఈస్ ద నేమ్, what is the state, what is the date and modified, what is the type, what is the size. So everything will be displaying like this. Okay, సో ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుని ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, నాకు ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో ఉన్న కంటెంట్ చూడాలనుకుంటున్నా. జస్ట్ గివ్ ఇట్ యాజ్ కమాండ్ యాజ్ అన్ ls ఇన్ ద సెన్స్ లిస్టింగ్. ఓకే, సో ls చేస్తే మనకి ఏమైంది,
సో ఏంటో కనిపిస్తున్నాయి. సో బట్ నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపించట్లేదు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేస్తానంటే ఐ కెన్ గివ్ ఇట్ ఎస్ కమాండ్ ఎస్ -l అనే కమాండ్ ఇస్తా. ఓకే. సో -l అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. -l. సో -l అని ఇస్తే నాకు ఏమొచ్చింది? సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు జాన్, ఫెబ్, మార్చ్, సో సంథింగ్ ఇలా సో సఫిషియెంట్ గా లేదనమాట. నాకు లుకింగ్ అనేది అంత ఫీల్ అని గుడ్ లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ ఫోల్డర్ లో చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఎలా ఉంది? సో ఫ్రమ్ డేట్ వైజ్, సో డేట్ వైజ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. 30 లైక్ సో థర్డ్ మంత్ టు సెకండ్ మంత్ అనేది ఏ డేట్ ఉందో ఆ డేట్ కి రెస్పెక్ట్ థింగ్ అనేది ఉంది. సో నేను కూడా అలాగే చూడాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేయాలనుకుంటున్నానంటే -LTR అంటే ఏంటంటే ఎల్ అంటే లాంగ్ లిస్టింగ్, టీ అంటే టైం బేస్డ్, ఆర్ అంటే రికర్సివ్లీ అని అర్థం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే -LTR. సో ఇప్పుడు నాకేం కనిపించింది? ఇప్పుడు నాకు ఒక ప్రాపర్ గా సో జాన్ 1, ఫెబ్ 1, మార్చ్ 1 సో క్రియేట్ అయినవన్నీ కూడా నాకు ఎలా కనిపించింది? అసెండింగ్ ఆర్డర్ లో కనిపించింది అనమాట. సో అదే విధంగా నేను ఇంకోటి ఏం చేయాలనుకుంటున్నాను? సో ఇప్పుడు నాకు హిడెన్ ఫైల్స్ చూడాలనుకుంటున్నా. ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఏమైనా హిడెన్ ఫైల్స్ ఉన్నాయా అని చూడాలనుకుంటున్నాను. -LTA. ఓకే. సో -LTA అని కొడితే ఏమైంది నాకు? LTA. సో ప్రీవియస్ ఉన్న రిజల్ట్ కి ఇప్పుడున్న రిజల్ట్ కి ఏం అబ్జర్వ్ చేశారు? సో ప్రీవియస్ LT ఇక్కడ చేసినప్పుడు సో ఎవ్రీథింగ్ విల్ బి, అయితే అది ఒక ఫస్ట్ లెటర్ తో ఇండికేట్, ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ బట్టి మనము ఆ పర్టికులర్ థింగ్ ఏంటి అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే DN అంటే ఏంటంటే డి ఇండికేట్స్ లైక్ ఏజ్ అండ్ డైరెక్టరీ. ఓకే. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ క్యారెక్టర్ we can decide of the identity of the thing అనమాట. సో అది ఏంటి మనము అనేది డిసైడ్ చేయొచ్చు. ఎలా డిసైడ్ చేస్తాము? బేస్డ్ ఆన్ ద ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. ఈ ఫస్ట్ క్యారెక్టర్ లో ఫస్ట్ DN కనిపించింది అనుకోండి. DN కనిపిస్తే సో దట్ ఈస్ ఇండికేట్ లైక్ ఏజ్ ఎన్ డైరెక్టరీ. ఓకేనా? డైరెక్టరీ ఇన్ పాయింట్ ఆఫ్ విండోస్ దట్ ఈస్ ఎన్ ఫోల్డర్. ఓకే. సో ఫస్ట్ ఇండికేట్స్ like minus symbol like it is an called file. So same as file also. Next, first letter it is an L. That it means link. Okay na? So link in the sense it will be participate in the two directories. So రెండు డైరెక్టరీస్ మధ్య లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుందని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము? వీటి గురించి తర్వాత మాట్లాడదాం. మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటంటే డైరెక్టరీస్ గురించి. అంటే ఈ లైక్ ఈ SRV అంటే ఏంటి, ఈ MT అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి, సో లోకల్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, ఆప్స్ అంటే ఏంటి, అసలు బేసిక్ ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో ఇక్కడికి వెళ్తే మనం సో ఇవి మన ఇందాక ప్రీవియస్ గా అప్లికేషన్ లేయర్ అంటే, షెల్ లేయర్ అంటే ఏంటి, సిస్టమ్ లైబ్రరీస్ అంటే ఏంటి, కెర్నల్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి. సో ఇప్పుడు ఇది చూస్తే లైనస్ లో ఇప్పుడు మనకి ఫార్వర్డ్ స్లాష్ అంటాం. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంటి? రూట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సింగిల్ ట్రీ అనమాట. రూట్ అంటే లైనక్స్ కి సంబంధించి సిస్టానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అంటే ఫార్వర్డ్ స్లాష్ లో ఉన్నాయి. అదే విండోస్ లో ఎక్కడ ఉన్నాయి? సి డ్రైవ్ లో ఉంటాయి అనమాట. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మన సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఆ సిస్టానికి వర్క్ అవడానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? మనకి సి డ్రైవ్ లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్ లోనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ /home/anil అనేది అంటే /home/ect యూజర్. ఇక్కడ ఏముంటది? యూజర్ ప్రొఫెషనల్ ఫైల్స్ అండ్ కాన్ఫిగ్స్. ఈ యూజర్ కి సంబంధించిన ప్రొఫెషనల్ ఫైల్స్ కానీ కాన్ఫిగ్ ఫైల్స్ కానీ ఎక్కడ ఉన్నాయి?
సో ఇక్కడ ఎలా అయితే ఒక స్లాష్ హోమ్ అని ఇలా ఉందో ఇక్కడ కూడా స్లాష్ హోమ్ యూజర్స్ లో ఆ పర్టికులర్ సిస్టమ్ కి సంబంధించిన యూజర్ నేమ్ ఉంటుంది. అదే ఫార్వర్డ్ స్లాష్ బిన్, సో ఫార్వర్డ్ స్లాష్ యూజర్ బిన్ అంటే సిస్టమ్ యూజర్ బైనరీస్, ఈ సిస్టానికి సంబంధించిన బైనరీ ఫైల్స్ అనమాట. సో ఈ గ్రప్ కానీ కర్ల్ కానీ అంటే బైనరీస్ తెలుసు కదా, సిస్టమ్ ఎలా వర్క్ అవ్వాలి దానికి కావాల్సిన బైనరీస్ అన్ని కూడా ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే విండోస్ లో సిస్టమ్ 32 అనే దాంట్లో ఆ సిస్టమ్ వర్క్ అవడానికి కావాల్సిన లైబ్రరీస్, కమాండ్ కానీ, EXE కానీ, నోట్ ప్యాడ్ కానీ, సో ఇవన్నీ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ దిస్ మెకానిజం మీద వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ స్లాష్ ETC అంటే ఆల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, సిస్టానికి సంబంధించిన ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా స్లాష్ ETC లో ఉంటాయి. అదే ఇక్కడ మనకి రిజిస్ట్రీ ప్లస్ యాప్ డేటా, సో యాప్ డేటాలోని రిజిస్టర్ లో విండోస్ లో ఉంటే ఇక్కడ వచ్చేసి మనం స్లాష్ ECT లో ఉంటాయి అనమాట. అంటే మన సిస్టానికి ఏమైనా కాన్ఫిగరేషన్ చేయాలన్నా లేకుంటే మోడిఫికేషన్ చేయాలన్నా, సో మా సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందని చూడాలన్నా స్లాష్ ETC లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ లాక్స్, మన సిస్టమ్స్ సంబంధించిన లాక్ ఫైల్, అంటే మనం ఏదైనా చేసినప్పుడు లాక్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ లాక్స్ ని బట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు మన పర్టికులర్ థింగ్ అనేది కరెక్ట్ గా అయిందా లేదా అని చెప్పేసి. ఆ లాక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి ఈ లొకేషన్ లో, వేర్ అనే లొకేషన్ లో, లాగ్ అనే లొకేషన్స్ లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి విండోస్ లాగ్స్. టెంప్ అనేది ఇట్ ఈస్ ఇన్ టెంపరీ, సో టెంపరీ ఫైల్ సిస్టమ్ అనమాట. సో దీన్ని మనం ఏదైనా టెంపరీగా ఏదైనా హోల్డ్ చేసుకోవాలనుకున్నా, స్టోర్ చేసుకోవాలన్నా యూస్ చేసుకుంటాం. స్లాష్ ఓపీటీ అనేది అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. సపోజ్ నా సిస్టమ్ లో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏం ఇన్స్టాల్ చేయలేదు, సో నా రిక్వైర్మెంట్ ప్రకారం ఏమైనా నేను థర్డ్ పార్టీ టూల్స్ ని ఇన్స్టాల్ చేయాలనుకోండి, అవన్నీ ఈ లొకేషన్ లో పెట్టుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ మనకి సిలో ప్రోగ్రామ్ ఫైల్స్, సో ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్స్ కావాలన్నా, నోట్ ప్యాడ్ ప్లస్ కావాలనుకున్నా, లేకుంటే నాకు పైథాన్ అప్లికేషన్ కావాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక అప్లికేషన్ ని నేను కావాలనుకున్నప్పుడు సో ఈ పర్టికులర్ లొకేషన్ లో పెట్టుకుని హ్యాండిల్ చేసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాక్ అంటే ప్రొసీజర్ ఫైల్స్ అనమాట. సో ఏమేమి ప్రొసీజర్స్ రన్ అవుతున్నాయి, ప్రెసెంట్ రన్నింగ్ స్టేట్ లో ఏమున్నాయి, సో ఇక్కడ లైక్ ఎస్ టాస్క్ మేనేజర్. సో ఈ టాస్క్ మేనేజర్ లో మనకు ఏ పర్టికులర్ సిస్టమ్ రన్ అవుతున్నాయి అన్ని చూస్తాం కదా, దట్ ఈస్ అండ్ టాస్క్ మేనేజర్. సో ఇది వచ్చేసి ప్రాక్, ఇది వచ్చేసి టాస్క్ మేనేజర్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏమేమి డిస్కస్ చేసాము, సో బిన్ అనేదేమో ఈ సిస్టమ్ కి సంబంధించిన బైనరీ ఫైల్స్, బూట్ అనేదేమో బూటింగ్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని ఈ పర్టికులర్ లొకేషన్ లో ఉంటాయి. డెవ్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా డివైస్ ని కనెక్ట్ చేసాము, ఆ కనెక్ట్ చేసిన డేటా మొత్తం క్యాప్చర్ చేసేది ఈ పర్టికులర్ డెవ్ అనే డైరెక్టరీ అనమాట. ETC అనేది ఎవ్రీథింగ్, సో ఎవ్రీ కాన్ఫిగరేషన్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ETC ఓన్లీ. సో మనం ప్రీవియస్ గా ఇది ETCకి వెళ్తున్నాం ప్రెసెంట్. సో ETC లోకి వెళ్ళి LS చేస్తే సో దీస్ ఆల్ ఆర్ ద కమాండ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద దిస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. సో ఇప్పుడు మనము ప్రీవియస్ గా ఒక మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేయడానికి ఎం అనే మాడ్యూల్ యూజ్ చేసాం కదా, ఏదన్నా ఒక అప్లికేషన్ లైక్ HTTPD ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి ఎం మాడ్యూల్ యూజ్ చేశాను. సో అది ఎలా వర్క్ అయిందంటే ఇక్కడ మనకి ఎం రిపోస్ అని ఉన్నాయా, సో ఈ ఎం రిపోస్ లో ఆ పర్టికులర్ థింగ్ అవైలబుల్ గా ఉంది కాబట్టి అది వర్క్ అయింది. సో ఈ సిస్టమ్ ఏదైతే మనం ఇస్తున్నామో అదంతా మనకి ETC లో ఉంటే మాత్రమే అది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఒక స్టెప్ బ్యాక్ వస్తున్నాం అండి. సో బిన్ డివైస్ ECT అయిపోయింది. హోమ్ అంటే మనం ప్రెసెంట్ వర్కింగ్ ల్యాండింగ్ ఏరియా. సో లోకల్ రిలేటెడ్ లోకల్ రిలేటెడ్ థింగ్స్ వీ నీడ్ టు మేనేజ్ హియర్. మీడియా, సో మీడియా ఫైల్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ మనం హోస్ట్ చేసుకుంటాం. మౌంట్ పాయింట్స్ ఏమన్నా లైక్ టూ సిస్టమ్స్ కి మధ్య ఒక కామన్ మౌంట్ పాయింట్ పెట్టి, సో ఆ మౌంట్ పాయింట్ చేసిన డైరెక్టరీలో మనం ఏదైనా ఫైల్స్ పెడితే టూ సిస్టమ్ లో రిఫ్లెక్ట్ అయ్యేలా చేసుకోవాలంటే వీ కెన్ గో ద మౌంట్ అనమాట. ఆప్ట్ అనేది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ చేసుకునే ప్లేస్. ప్రొసీజర్ అంటే సో పర్టికులర్ సిస్టమ్ ఏమేమి రన్ అవుతున్నాయి చూపించేది ప్రొసీజర్. రూట్ అంటే అడ్మిన్ ఆఫ్ దీస్ కమాండ్స్, అసలు రూట్ లో ఏమేమి వర్క్ అవుతుంది, రూట్ తో వర్క్ అయ్యే కమాండ్స్ ఏంటి అనేవి ఇక్కడ ఉంటాయి. సో రన్ కమాండ్, సో ఇవన్నీ నార్మల్ థింగ్. సర్వీస్, సిస్టమ్ అండ్ టెంప్ ఈజ్ అవర్ యూజర్ ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ వీఆర్ ఇన్స్టాల్, దట్ ఈస్ అన్ అండర్ ఆఫ్ USR అనమాట. వేర్ ఇన్ ద సెన్స్ అవర్ లాక్స్, సో లాక్స్ సంబంధించిన లొకేషన్ ఎక్కడ ఉంటుంది, వేర్ అనమాట. వేర్ లో లాక్స్ అనే లొకేషన్ లో ఏమైనా లాక్స్ అన్ని జనరేట్ అయితే ఆ లాక్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. సిస్టమ్ సంబంధించిన లాక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో వాటిని మనము లాక్స్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి ఉంటుంది. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. సో నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్యాక్ టు CD వచ్చేస్తే PWD.
ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నా. సో ఈ డైరెక్టరీలో ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? ప్రెసెంట్ సో ఇప్పుడు నాకు ఇది నా వర్క్ స్పేస్. ఇక్కడ నేను ఒక వర్క్ చేయాలనుకుంటున్నా. సో వర్క్ చేయాలంటే దట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ లైక్ వీ నీడ్ టు క్రియేట్ వన్ స్పేస్. ఒక స్పేస్ ని క్రియేట్ చేసుకోవాలి మనం. అంటే విండోస్ లో అయితే ఫోల్డర్ అని చెప్తున్నాము. ఇదే ఇక్కడైతే ఏం చెప్తున్నాము? ఇక్కడ ఏమని కాల్ చేస్తాము? విండోస్ లో ఫోల్డర్ అని కాల్ చేస్తే లైనక్స్ లో ఏమని కాల్ చేస్తున్నాము? డైరెక్టరీ. సో ఇప్పుడు ఒక డైరెక్టరీ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక పర్టికులర్ డైరెక్టరీని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్ మై వర్కింగ్ space, I need to create a directory. ఓకేనా? సో డైరెక్టరీ అనేది క్రియేట్ చేయాలి. సో డైరెక్టరీ అనేది క్రియేట్ చేయాలి. దానికి ఏ కమాండ్? mkdir అండ్ డైరెక్టరీ నేమ్ అన్నమాట. సో mkdir అంటే ఏంటి? మేక్ డైరెక్టరీ. సో మేక్ డైరెక్టరీ అనే కమాండ్ ఇచ్చేసి మనం వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ పీడబ్ల్యూ అని ఇస్తున్నాను, ఎల్ఎస్ అని ఇస్తున్నాను, సిడి అని ఇస్తున్నాను, ఎంకేడిఆర్ అని ఇస్తున్నాను. ఈ కమాండ్స్ అంటే నాకు సో తెలుసు కాబట్టి ఇస్తున్నాను. బట్ నాకు ఈ పర్టికులర్ థింగ్ గురించి అంటే నేను డిక్ చేయాలనుకుంటున్నా. సో ఆ పర్టికులర్ కమాండ్ గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో సపోజ్ దానికోసం ఏం చేస్తారంటే ఎంఏఎన్ అని ఇస్తారు ఫస్ట్, మ్యాన్ కమాండ్ అనమాట. సో మ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఇట్ ఈస్ ఎన్ లైక్ మాన్యువల్. సో మాన్యువల్ ఫర్ ద పర్టికులర్ కమాండ్. సో ఇప్పుడు ఎంకేడిఆర్ అని కొట్టగానే అసలు ఈ పర్టికులర్ కమాండ్ లో అసలు ఏమేమి ఏమేమి ఉంటాయి, సో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఎన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మ్యాన్ కమాండ్ ఉంది. సో ఈ సిహెచ్డిఆర్ ఎంకేడిఆర్ గురించి ఇచ్చామనుకోండి, ఎన్ని వచ్చినాయి? ఐఫన్ ఎం యూజ్ చేయొచ్చు, ఐఫన్ పి యూజ్ చేయొచ్చు, ఐఫన్ వి యూజ్ చేయొచ్చు, ఐఫన్ క్యాపిటల్ జెడ్ యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ అనమాట. సో అదే విధంగా నేను క్విట్ బయటికి రావాలంటే క్యూ కొట్టాలి. ఓకే, మాన్యువల్ నుంచి బయటికి రావాలంటే క్విట్. సో నేను ఇప్పుడు మాన్యువల్ ఎల్ఎస్ అని చెప్తున్నా. సో ఎప్పుడైతే నేను మాన్యువల్ ఎల్ఎస్ అని ఇచ్చానో చూడండి అసలు ఎన్ని టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో. ఓన్లీ ఒక ఎల్ఎస్ కమాండ్ గురించి తెలుసుకోవాలంటేనే మనకు ఒక 1 వీక్ పడుతుంది టైం. ఎందుకంటే దిస్ మెనీ అట్రిబ్యూట్స్ విల్ బి దేర్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ అసలు ఎందుకోసం షార్ట్ ఆల్ఫాబెటికల్లీ బై ఎంటర్. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట. సో ఎల్ఎస్ ఐఫన్ ఇప్పుడు ఎల్ఎస్ ఐఫన్ ఎల్ అని ఇచ్చాం మనం ప్రీవియస్ గా. ఓకేనా, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ అని ఇచ్చాం కదా. ఓకే, సో ఎల్ఎస్ ఐఫన్ ఎల్ అని ఇస్తే ఏం చెప్పింది? ఈ లాంగ్ లిస్టింగ్ ఫార్వర్డ్. అలాగే మనం ఎల్ఎస్ ఐఫన్ ఎల్ టీ కూడా ఇచ్చాం. ఓకే, టీ టైం అంటే టైమ్. సో అలాగే మనము లైక్ ఆర్ ఇచ్చాం కదా, దట్ ఈస్ మీన్స్ రివర్సింగ్ ఆడి. ఓకే, సో ప్రతి దానికి కూడా మీరు దీనిలోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో ప్రతి దానిలోకి వెళ్ళి మనం అంటే ఈ కేస్ సెన్సిటివ్ లో స్మాల్ ఇచ్చామంటే ఒక పర్పస్ కోసం, క్యాపిటల్ ఇచ్చామంటే ఇంకో పర్పస్ కోసం అనమాట. ఓకే, సో ఈచ్ అండ్ ప్రతి దానికి కూడా సో స్మాల్ కి క్యాప్స్ కి లైక్ గివింగ్ యాజ్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ అనమాట. సో ఒక పర్టికులర్ సినారియోలో స్మాల్ తీసుకుంటాం, ఒక పర్టికులర్ సినారియోలో క్యాప్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడతో మనకు ఫిట్ చేద్దాం. సో మాన్యువల్ అంటే అదనమాట. ఓకే, ఐ థింక్ క్యాంప్ ఐఫన్ సి. యా, సో క్యాంప్ జన్ ఐఫన్ సి అని కొట్టారు అనుకోండి మీరు. సో ఐ నీడ్ టు know all the commands సో కమాండ్స్ ఇన్ లైనక్స్. ఓకేనా, లైనక్స్ ని తెలుసుకోవాలనుకుంటున్నా. దానికోసం క్యాంప్ జన్ ఐఫన్ సి. ఓకే, క్యాంప్ జన్ ఐఫన్ సి.
సో -c అంటే ఏంటి బేసిక్ గా? సో సార్ట్ బై ద అండ్ షో సి టైమ్స్ ఎవ్రీథింగ్ అనేది ఒక ఆర్డర్ లో మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో క్విట్ ఇప్పుడు వచ్చేసి క్యాంప్ జన్ -c అని ఇస్తున్నా. సో క్యాంప్ జన్ -c అని ఇస్తే ఈ పర్టికులర్ సిస్టమ్ లో ఈ లైనెక్స్ ఇవన్నీ లైనెక్స్ బేస్డ్ కమాండ్స్ ఓకేనా. సో ఎన్ని ఉన్నాయి చూడండి. సో నేను ఏం చేస్తాను, దానికోసం కౌంట్ తీసుకుంటున్నా ఓకేనా. సో ఎన్ని కమాండ్స్ ఉన్నాయి? 1276 కమాండ్స్ ఉన్నాయి. ఓకే. సో లైనెక్స్ ఇవి వర్డ్స్ అన్నమాట, క్యారెక్టర్ ఒక్కొక్క కమాండ్ లో. సో సపోజ్ ఇప్పుడు మనము ఎల్ఎస్ అని ఉంది 2 క్యారెక్టర్స్, ఆ కౌంట్ మొత్తం కూడా 11,000. సో ఇది వచ్చేసి మనకి కౌంట్ డిఫైన్ చేస్తుంది. WC అనేది ఏంటంటే వర్డ్ కౌంట్ అన్నమాట. ఓకే, WC ఇన్ ద సెన్స్ వర్డ్ కౌంట్. సో వర్డ్ కౌంట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఒక డైరెక్టరీని ఫస్ట్ క్రియేట్ చేద్దాం. mkdir బ్యాచ్ 1. సో బ్యాచ్ 1 అన్న డైరెక్టరీ క్రియేట్ చేశా. సో ఇప్పుడు నాకు ఏదో ఆపరేషన్ జరిగింది. సో ఆపరేషన్ జరిగిన తర్వాత అది క్రియేట్ అయిందో లేదో నేను ఎలా తెలుసుకుంటాను? ls-l. సో నాకు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. సో నేను ఇప్పుడు దీనిలోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా. సో దీనిలోకి వెళ్ళి నేను వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు cd బ్యాచ్ 1. ఇక్కడ ls చేస్తే ఏమీ లేదు. సో నేను ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ప్రెసెంట్. సో హౌ టు క్రియేట్ ద ఎంప్టీ ఫైల్ ఇన్ లైనెక్స్. ఓకే, సో లైనెక్స్. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాము ఎంప్టీ డైరెక్టరీ అనేది? సో టచ్ అనే కమాండ్ ఉంటుంది అనమాట. టచ్ అండ్ గివ్ యాజ్ అండ్ ఫైల్ నేమ్ sample.txt అని ఇస్తున్నా. ఓకేనా. సో sample.txt అని ఇస్తే సో ఇప్పుడు ఆపరేషన్ జరిగింది. నౌ అగైన్ ls. సో ls-l. ls-l చేస్తే ఏమొచ్చింది ఇక్కడ? ఫస్ట్ క్యారెక్టర్ ఐఫన్ వచ్చింది. అంటే ఇది ఒక ఫైల్ అనే మీనింగ్ అనమాట. సో ఒక 0 బైట్, సో ఎంప్టీ ఫైల్, దీంట్లో డేటా ఏం లేదు. సో డేటా ఏం లేకుండా నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశా కదా. ఇంకో అనదర్ వే ఏముంది, క్యాట్ కమాండ్ యూస్ చేసి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సిమిలర్ గా VA ఎడిటర్ ని యూస్ చేసి కూడా మనం ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద వేస్. సో అలాగే నానో అనే కమాండ్. సో ఇవన్నీ ఎడిటర్స్ అనమాట. సపోజ్ నేను సో ఐ నీడ్ టు క్రియేట్ ఎ ఫైల్. నౌ ఐ నీడ్ టు అటెండ్ ద డేటా ఎట్ సేమ్ టైం. సో ఫైల్ క్రియేట్ చేయడము అండ్ డేటాని కూడా ఎంటర్ చేయడం సేమ్ టైం లో జరగాలి. సో అలాంటప్పుడు నేను ఏ కమాండ్ యూస్ చేస్తాను? లైక్ యూజింగ్ యాజ్ అన్ క్యాట్ కమాండ్ అనమాట. క్యాట్ అండ్ గ్రేటర్ దాన్, సో దెన్ గివ్ యాజ్ అన్ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఇస్ sample today sample.txt. ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా. సో ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టానో అది ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తుంది. సో ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి హాయ్ ఆల్, వెల్కమ్ టు టుడే టాపిక్ యాజ్ లైనెక్స్. ఐ హోప్ all are able to follow my steps. Now everything is fine. Okay, so these are the things. నేను ఒక 3 లైన్స్ అయితే యాడ్ చేశాను. సో నౌ ఐ నీడ్ టు సేవ్ అండ్ ఎగ్జిట్. సేవ్ అండ్ ఎగ్జిట్ కి బయట రావాలి. సో బయటకు రావాలంటే ఎలా? Ctrl-C అనమాట. సో Ctrl-C నుంచి కొడితే మనం సేవ్ ప్లస్ ఎగ్జిట్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ls-l కొడితే నాకు ఈ ఫైల్ ఇదేమో 0 బైట్ ఫైల్, ఏమీ డేటా లేదు. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి నెంబర్ కనిపించిందో ఈ ఫైల్లో సంథింగ్ డేటా విల్ బి దేర్. ఓకేనా. సో సంథింగ్ డేటా విల్ బి దేర్. సో నేను ఇప్పుడు ఆ డేటాని రివ్యూ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద వే?
how to review the read the data. Okay, not review, read the data in the file. సో డేటాని ఎలా రీడ్ చేయాలి, సో ఏ కమాండ్ యూజ్ చేయాలి. సో దానికోసం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఫైల్ క్రియేషన్ కోసం చేసామో డిస్ప్లే కూడా అదే అన్నమాట. సో డిస్ప్లే కోసం క్యాట్ యూజ్ చేస్తున్నాం, క్యాట్ టుడే. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఏమైంది, ఆ డేటా అనేది డిస్ప్లే అయింది. సో అలాగే నేను ఇంకో కమాండ్ యూజ్ చేస్తాను డిస్ప్లే చేయడం కోసం. ఎందుకంటే సో నౌ టాప్ కమాండ్ యూజ్ చేస్తాం, క్యాట్ కదా, ట్యాగ్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. ఓకే, క్యాట్ CAT ట్యాగ్. ట్యాగ్ ఇప్పుడు ఏమైంది, డేటా షోయింగ్ ఇన్ రివర్స్. సో ఇది అసెండింగ్ ఆర్డర్ లో చూపిస్తే ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట. క్యాట్ కి రివర్స్ ట్యాగ్. ఓకేనా, అసెండింగ్ డిసెండింగ్ కూడా ఈ విధంగా మనము రివ్యూ చేయొచ్చు, రివర్స్ ఆర్డర్. సో ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసాము, ఆ ఫైల్ ని మనము లైక్ డేటాని క్రియేట్ చేసాము, డేటాని ఎంటర్ చేసినాము. ఇప్పుడు నేను అపెండ్ చేద్దాం అనుకుంటా డేటా. సో హౌ టు యాడ్ ద డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో నేను డేటాని ఎలా యాడ్ చేయాలి. సో వితౌట్ లాసింగ్ ద డేటా నేను డేటాని ఎలా అపెండ్ చేయాలి. సో దానికోసం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే, సపోజ్ నేను క్యాట్ సో ఇప్పుడు చూడండి, క్యాట్ గ్రేటర్ దాన్ టుడే డేటా సెట్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఓకే, కంట్రోల్ C. సో బయటకు వచ్చేసా. సో యాడ్ చేశాను. ఇప్పుడు క్యాట్ చేస్తే నాకు ఏమవ్వాలి, డేటా అనేది అపెండ్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు క్యాట్ చేస్తా. ఇప్పుడు డేటా ఎలా కనిపించాలి మనకి, ఇప్పుడు డేటా ఏమని వస్తుంది, ఓకే ఏమైంది, ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో అది మొత్తం గాన్ అయిపోయింది. సో ఏదైతే మన న్యూ డేటా ఉందో అది మాత్రమే వచ్చింది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ అండ్ ఫార్వర్డ్ బై ద ఫైల్ నేమ్. సో ఎప్పుడైనా డబల్ గ్రేటర్ దాన్ ఇచ్చాను, ఇట్ విల్ బి మీనింగ్ యాజ్ ఎన్ అపెండింగ్ ఆర్డర్ అనమాట. Welcome to Linux classes. I hope all is good for right. Okay. So enter. So control C. ఇప్పుడు నేను క్యాట్ చేస్తే అపెండ్ అయిందా. సో డబల్ గ్రేటర్ దాన్ని ఇస్తే అపెండ్ అవుతుంది అనమాట. సో సింగిల్ గ్రేటర్ దాన్ని ఇచ్చామంటే అది సో అలా. సో కంట్రోల్ L. సో డిలీట్ అయిపోయిన డేటా మళ్ళీ బ్యాక్ తీసుకురావడం కావదా? అవ్వదు, హిస్టరీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మాకు ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫైల్ నేను డిలీట్ చేయాలంటే ఎలా. సో సపోజ్ నాకు ఇక్కడ నాకు ఫైల్ ఉంది కదా. సో ఇక్కడ నాకు సపోజ్ ఇక్కడ ఒక ఎంటీ ఫైల్ ఉంది, LS-L. సో నాకు ఇక్కడ ఒక ఎంటీ ఫైల్ ఉంది, అలాగే సమ్ డేటా ఉన్న ఒక ఫైల్ ఉంది. సో దీంట్లో డేటాని దీంట్లోకి కాపీ చేయడం ఎలా. సో దీంట్లో డేటాని దీంట్లో కాపీ చేయడం ఎలా. How to copy the data
one file to other file. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా డేటాని కాపీ చేయాలి? సో దానికోసం యూజ్ చేసే కమాండ్ అంటే సిపి కమాండ్ అనమాట. సిపి అండ్ గివ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్. సో సిపి సోర్స్ అండ్ డెస్టినేషన్. సో డెస్టినేషన్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే డెస్టినేషన్ మెన్షన్ చేస్తామో ఇట్ విల్ బి కాపీ ఫ్రమ్ దేర్. ఏది సోర్స్ మనకి టుడేలో డేటా ఉంది, ఏది మనది డెస్టినేషన్. సో ఇప్పుడు మనం ఎల్ఎస్ చేస్తే కాపీ అయిందా? కాపీ అయిందా కాలేదా? అయింది. ఎలా కన్ఫర్మ్ చేస్తారు? సైజ్ బేస్డ్ ఆన్ ద ఫైల్ సైజ్ అన్నమాట. సో ఇంటర్వ్యూ హౌ టు know the your current size file అంటే how you are able to know అనేది ఎలా చెప్తారు? Based on the when you are go to the ls command here, based on this only we are able to tell. Clear? ఓకే. సో ఇప్పుడు కాపీ కమాండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం కమాండ్? సో ఐ హ్యావ్ ఏ ఫైల్, I need to rename the file. సో రీనేమ్ ఫైల్ ఎలా చేస్తాం? సో sample.txt ఉంది కదా, rename. So rename, so it will be work or not, will check sample.txt to sample.txt. ఏమని చెప్తుంది అది? rename. సో రీనేమ్ అనే కమాండ్ ఉందా? రీనేమ్. The rename has to default without all the options. So most standards. So no safeguard for the default without any one of the option. So adi utti name తో ఇస్తే వర్క్ అవ్వదంట. Some we need to like give it as an hyphen no override some argument we need to pass. So some argument we need to pass, but I don't want to pass any argument. Then I need to go here quit. So another command I use like mb command. Okay, mb sample.txt. mb command ఏం చేస్తుంది? Like it will be give as an rename also. So rename చేసిందా? సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నా పర్టికులర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ ఫైల్ ని వేరే లొకేషన్ కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ఫైల్ ని వేరే లొకేషన్ కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐ నీడ్ టు మూవ్ మై ఫైల్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ కి నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కడ ఉంది? mb కమాండ్ అండ్ గివ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ ఎక్కడ ఉంది నాకు? /home/ec2 యూజర్ ఇక్కడికి నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ls-l ఇక్కడ నుంచి అక్కడ మూవ్ అయిపోయిందా? సో ప్రజెంట్ మనం బ్యాచ్ 1 లో ఉన్నాము. నౌ కమ్ టు ls. సో ఇప్పుడు ఇక్కడికి మూవ్ అయిపోయింది అది. సో ఈ విధంగా మూవ్ కమాండ్ సో వీ కెన్ యూజ్ ఫర్ ద like different scenarios. One for the rename purpose, one for the moving for one place to another place. Okay na? So ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఫైల్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రిమూవ్ hyphen
శాంపిల్ కమాండ్ ఏమైతుందో చూద్దాం. ls-l రిమూవ్ అయిపోయింది అది. సో హౌ టు డిలీట్ ద ఫైల్. How to delete the file. Remove and file name అన్నమాట. సో ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. How to delete a directory. సో డైరెక్టరీని డిలీట్ చేయడం ఎలా? సో ఇక్కడికి వస్తే రిమూవ్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి చూద్దాం. ఏం చెప్తుంది అది? కమాండ్ కెనాట్ రిమూవ్. రిమూవ్ -r ఫర్ రికర్సివ్లీ దెన్ గివ్ ద ఫైల్ నేమ్. ఇప్పుడు చూడండి ls. సో దట్ ఈస్ ద కమాండ్ remove -r in the sense recursively we can remove the directory name. సో అది ఎంటీ ఉందా ఎంటీ లేదా అని ఏం చెక్ చేయదు ఇంకా. సో డైరెక్ట్ ఎప్పుడైతే నువ్వు రిమూవ్ -r అని ఇచ్చావో ఆ కమాండ్ పాస్ చేయగానే ఎవ్రీథింగ్ విల్ బి వానిష్డ్ అవుట్. సో ప్రతిదీ కూడా అది డిలీట్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్. ఓకేనా? ఇంకా చాలా కమాండ్స్ ఉన్నాయి బట్ ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దాకా నేను ఏమేమి పెర్ఫామ్ చేశాను, సో లాగిన్ అయిన టైం నుంచి ఇప్పటి వరకు నేను ఏమేమి పెర్ఫామ్ చేశాను అని ఎలా చూడాలి? సో ఇప్పుడు మనం ఆల్రెడీ మొబైల్ సో వెబ్ లో ఒక క్రోమ్ అనే అప్లికేషన్ యూస్ చేస్తున్నాం. సో ఏవైతే మనం బ్రౌజింగ్ చేసామో అది ఎక్కడ ఉంటుందో ఎక్కడ అవుతుంది? హిస్టరీ. సో హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ కూడా వీ కెన్ కమాండ్ యాజ్ అండ్ HISTO RY. ఇప్పుడు ఎన్ని కమాండ్స్ ఇచ్చేసాం మనం? 54 దాకా క్లిక్ చేసాం. సో రిపీటెడ్ గా ఉన్నా బట్ 54 టైమ్స్ అయితే చేసాము. హౌ టు చెక్ ద హిస్టరీ ఇన్ లైనక్స్. ఎలా చెక్ చేస్తాం? హిస్టరీ కమాండ్. సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక సమ్ డేటా ఉంది. ఆ డేటా నేను ఒక ఫైల్ లోకి రీరైట్ చేయాలనుకుంటున్నా. సో ఫైల్ లోకి రాయాలనుకుంటున్నా. సో ఎలా చేస్తాను? The same thing. So history cat I think HISTO history. We'll see. TXT is the work cannot find. Sample sample changes. హిస్టరీ స్పెల్లింగ్ రాంగ్. సో ls. సో ఇప్పుడు మనకి యాడ్ చేస్తే వచ్చిందా? సో ఇప్పుడు హిస్టరీని మొత్తం మనం ఒక ఫైల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏమేం చేసాం ప్రీవియస్ గా పర్టికులర్ థింగ్ అంతా కూడా ఒక ఫైల్లోకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా కూడా ఆ కమాండ్స్ అన్నిటిని కూడా మనం అక్కడే తెచ్చుకోవచ్చు. ఓకేనా? క్లియరా? క్లియర్. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేస్తారు ఈ రోజు. సో బేసిక్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకు చాలా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఇవి మనకు కరెక్ట్ గా ఉంటేనే సో వాటిలోకి వెళ్ళగలం. ఓకేనా? సో రెగ్యులర్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి? సో /etc హోస్ట్ లో ఉంటాయి. డైరెక్టరీని మనం ఏమని కాల్ చేస్తాము? సో ఈ విధంగా /home/ ఇదేమో రూట్ పాత్. సో డైరెక్టరీ అని కాల్, ఫైల్ వచ్చేసి మనకు డైరెక్టరీ అని కాల్ చేస్తాము. ఇదేమో ఈ రెగ్యులర్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. డివైస్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా /dev లో ఉంటాయి. ప్రొసీజర్స్ అన్ని కూడా ప్రాప్ లో రన్ అవుతాయి అనమాట. ఓకే. సాకెట్స్. సో సాకెట్స్ ఇది. సో అది కింద
ప్లేస్ అయినట్టుంది చూద్దాం. ఓకేనా? సో ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో ఇప్పటి వరకైతే క్లియర్ కదా? క్లియర్. బేసిక్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. వచ్చినట్లే ఉంటాయి గానీ బట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. కన్ఫ్యూజన్. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. సో ప్రాక్టీస్ చేయండి. ఈ లైనక్స్ కమాండ్స్ డాక్యుమెంట్ ఇస్తారా బ్రో? ఏ కమాండ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా మనకి. ఇది నేను పంపిస్తాను. సో సినారియోస్ వచ్చినప్పుడు మనకు యూజ్ ఉంటది. ఈ కమాండ్స్ అన్ని బేసిక్ ఇక్కడే దొరికేస్తాయి మీకు. ఇప్పుడు ఏవైతే నేను కమాండ్స్ చెప్పానో ఆ కమాండ్స్ జస్ట్ కమాండ్స్ ఎల్ఎస్ ఎంకేడిఆర్ మీరు కొట్టి మాన్యువల్ అని కొట్టేసినా అక్కడ వస్తుంది. ఓకే. ఓకే. స్టాప్ స్టాప్ రికార్డింగ్.